ఇవాళ మన టాపిక్ ఇందిరమ్మ ఇంటి గురించి. ఈ ఇందిరమ్మ ఇంటి కోసం మనం కూడా చాలా కష్టపడ్డాం. ఎలాంటి కష్టపడ్డాం? మనం అప్లికేషన్ ఫామ్ ఇవ్వడానికి ప్రతి జిరాక్స్ సెంటర్కి వెళ్ళాం. అక్కడ ఆధార్ కార్డు కావాలా, రేషన్ కార్డు కావాలా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా, ఏం కావాలని ప్రతి జిరాక్స్ తీసి మనం సబ్మిట్ చేశాం. అంత కష్టపడ్డాం. ఒకవేళ మన దగ్గర ఆధార్ సరి లేకుంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ అప్డేట్ చేసుకున్నాం. నా ఇంటి అడ్రస్ సరిగా లేదు, నా డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేదు, నా పేరు సరిగా లేదు అని మనం కరెక్షన్ చేయించుకున్నాం. దేనికోసం? ఇందిరమ్మ ఇంటి కోసం. మన దగ్గర రేషన్ కార్డు లేకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం ఎక్కడెక్కడో ఎంఆర్ఓ ఆఫీస్ ఇలా మనం వెళ్ళి ఆఫీసులు చుట్టూ తిరిగి మనం సర్టిఫికేట్ సంపాదించాం. అదేవిధంగా మనకు ఓటర్ కార్డు లేదు, భయం, నాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందా రాదా అని మనం ఓటర్ కార్డు కూడా మనం తయారు చేసుకున్నాం. ఇన్ని చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ కోసమని అప్లికేషన్ ఫామ్ తీసుకున్నాం. అప్లికేషన్ ఫామ్ కావాలని అప్లికేషన్ ఫామ్ తీసుకొని వాటిని ఫిలప్ చేయడానికి మనకు రాకపోతే వాళ్ళను బతిమిలాడి వీళ్ళను బతిమిలాడి మనం అప్లికేషన్ ఫామ్ను కూడా మనం ఫిలప్ చేసి ఎంతో కష్టపడి వాటిని మనం అధికారులకు ఇచ్చాం. ఆ అప్లికేషన్ ఫాము వెళ్ళే వరకు మన కష్టం చాలా ఉంది. మన ఇంటి పనులు వదిలిపెట్టుకొని, మన రోజు చేసే సంపాదన వదిలిపెట్టుకొని వీటి చుట్టూ తిరిగి 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 మనం ఇందిరమ్మ ఇంటి కోసం అప్లై చేశాం. అప్లై చేసిన తర్వాత ప్రభుత్వం వాటి కోసమని సర్వే ప్రారంభించింది. ఆ సర్వే వాళ్ళు వస్తారని మనం ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ వాళ్ళ కోసం వేచి చూస్తూ ఆ సర్వే వాళ్ళకు జవాబులు ఇచ్చాం. అయ్యా, మాకు ఇల్లు లేదు, మాకు స్థలం లేదు, మేము పూరి గుడిసెలో ఉంటున్నాం, మేము ఈ చిన్నపాటి ఇంటిలో ఉంటున్నాం, మేము ఈ రెంట్ అద్దెకు ఉంటున్నాం, మా అద్దె ఇంత ఉంది, మేము కట్టలేకపోతున్నాం, అయ్యా కొద్దిగా దయ తలచండని వాళ్ళని కూడా మనం బతిమిలాడినాం. మన ఇందిరమ్మ ఇంటి వెనక ఇంత కష్టం ఉంది. ఆ లీడర్ని పట్టుకున్నాం, ఈ లీడర్ని పట్టుకున్నాం, ఎవరిని పట్టుకుంటే ఇల్లు వస్తుందని వాళ్ళ చుట్టూ కూడా తిరిగాం. అయితే వాటి తర్వాత ఇందిరమ్మ ఇంటి కోసమని ప్రభుత్వం అయితే వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళు వీటిని భాగాలుగా విభజించారు. 3 భాగాలుగా విభజించారు. ఒకటి L1 కేటగిరీ, L2 కేటగిరీ, L3 కేటగిరీ. L1లో ఉన్న వారికి స్థలం ఉన్నది కానీ వారికి ఇల్లు లేదు. స్థలం ఉంది కానీ కట్టుకోవడానికి డబ్బులు లేక వాళ్ళు అవస్థలు పడుతుంటారు. అటువంటి వారు L1 కేటగిరీలో ఉన్నారు. L2 కేటగిరీ వాళ్ళకి స్థలము లేదు, ఇల్లు లేదు. ఇటువంటి వారు L2 కేటగిరీలో ఉన్నారు. వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా దయానీయ స్థితిలో ఉన్నది. వీళ్ళు ఇల్లు కట్టుకోలేరు, స్థలము తీసుకోను లేరు, కానీ సొంతంటి కళ మాత్రం అలాగే ఉండిపోతుంది. అందుకే ప్రభుత్వం అలాంటి పేదవారి కోసం స్థలాన్ని ఇస్తూ, ఇంటిని ఇస్తూ వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలనైతే ప్రయత్నిస్తుంది. అయితే ఇటువంటి వారు L2లో ఉన్నారు. అదేవిధంగా L3లో ఉన్నవారు కొద్దిగా వాళ్లకు ఇల్లు ఉంది కానీ చిన్నపాటి రేకుల ఇల్లు, వాళ్ళ దగ్గర 4 వీలర్ బండ్లు ఉన్నాయి,
అంటే కారు, జీపు ఇలాంటి బండ్లు ఉన్నాయి. అటువంటి వారిని L3 కేటగిరీలో ఉంచారు. ఎన్నో లక్షల దరఖాస్తులు వచ్చాయి. L1 కేటగిరీ ఉన్న వాళ్ళు స్థలం ఉంది, ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకు సహాయం 5 లక్షలు ఇస్తామని అయితే చెప్పారు. ఆ ప్రాసెస్ అయితే నడుస్తుంది. L1 కేటగిరీ వాళ్ళకు స్థలం ఉంది, ఇల్లు కట్టుకోవాలని వాళ్ళ కోసమని ప్రభుత్వం అయితే 5 లక్షలు అయితే ఇస్తామని చెప్పారు. వాళ్ళ ప్రాసెస్ అయితే నడుస్తుంది. ఇదే విధంగా L2 కేటగిరీ వాళ్ళకైతే స్థలము లేదు, ఇల్లు లేదు కాబట్టి వాళ్ళ కోసమని అధికారులు సర్వేలు ప్రారంభించారు. ఎవరైతే ఇంత ముందుకు డబుల్ బెడ్రూమ్ హౌస్ వచ్చిందో వాళ్ళు ఆ ఇంట్లో ఉంటున్నారా, ఉండట్లేరా ఆ సర్వే చేశారు. దానిలో చాలా వరకు ఇంటిలో ఉండట్లేరని తెలిసింది. అయితే అటువంటి వారి కోసమని నోటీస్ పంపారు. నోటీస్ పంపి మీరు ఒకవేళ ఈ ఇంటిలో ఉండకుంటే మీ యొక్క పట్టాను రద్దు చేస్తామని అయితే అధికారులు తెలియజేశారు. తాళాలు వేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. ఆ పక్క వాళ్ళకు చెప్తున్నారు, అమ్మా అధికారులు వస్తే మీరు ఇలా చెప్పండి, వీళ్ళు ఉంటున్నారు, ఇప్పుడే బజారుకు వెళ్ళారు, లేకపోతే పెళ్ళికి వెళ్ళారు, ఇలా చెప్పండి అమ్మా అని వీళ్ళు పక్కనోళ్ళకు చెప్తున్నారు. కానీ పక్కనోళ్ళు చెప్తారా చెప్పరు అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అయితే అధికారులు మాత్రం సర్వే చేసి గుర్తిస్తున్నారు, ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉండట్లేదు అనేది గుర్తిస్తున్నారు. అటువంటి వారు ఎంతో కష్టం మీద మనకు ఇల్లు వచ్చింది, అలాంటి ఇల్లును మనం వదులుకోవద్దు. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, వచ్చిన ఇంటిని మీరు వదులుకోకండి. వాటిలో ఉండండి. ఇవాళ మనం స్థలం తీసుకోవాలంటే లక్షలు కావాలి, ఇల్లు కట్టుకోవాలంటే లక్షలు కావాలి. అలాంటప్పుడు మనకు వచ్చిన ఇంటిని మనం వదులుకోకూడదు. ఎందుకంటే దాని కింద మన కష్టం చాలా ఉంది. మనం పైసలు ఖర్చు పెట్టలేదు, కానీ మన సమయాన్ని ఖర్చు పెట్టాం, మన శక్తిని ఖర్చు పెట్టాం. కాబట్టి అలాంటప్పుడు అటువంటి ఇంటిని మనం వదులుకోకూడదు. ఒకవేళ మీరు వదులుకున్నట్లయితే అది వేరే వాళ్ళకు ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అధికారులు సర్వే చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఆ ఇంటిని వేరే వాళ్ళకు అప్పగిస్తారు. మీ యొక్క పట్టాను క్యాన్సల్ చేస్తారు. ఆ క్యాన్సల్ చేసిన పట్టాలను ఇప్పుడు ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో, ఎవరికైతే స్థలము, ఇల్లు లేదో అటువంటి వారికి ఇవ్వాలని అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనిలో ఇంకో డబుల్ బెడ్రూమ్లో కొన్ని పెండింగ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయి. అటువంటి పెండింగ్ డబుల్ బెడ్రూమ్ కూడా ఎవరికైతే స్థలము లేదు, ఇల్లు లేదు అటువంటి వారికి ఇస్తారని అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ మిగతా పని పూర్తి చేయడానికి 5 లక్షలు ఇస్తామని అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి మీరు మీ యొక్క అప్లికేషన్ని చూస్తూ ఉండండి. మీ అప్లికేషన్ ఎక్కడి దాకా వచ్చింది, మీ L2లోనే ఉన్నదా, మీ L1 కేటగిరీలో ఉన్నదా, L2లో ఉందా, L3లో ఉందా, మీరు చెక్ చేస్తూ ఉండండి. ఇంకా మీకు ఇలాంటి అప్డేట్ కావాలంటే ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉండండి, మీకు తెలుస్తుంటుంది. దీని ద్వారా మనం ఇందిరమ్మ ఇంటిని సొంతం చేసుకోగలుగుతాము. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండి ఈ నెల కొద్దిగా జాగ్రత్త మీరు చూస్తూ ఉండండి. ఎందుకంటే ఈ నెలలో ఎవరికైతే ఇల్లు లేదు, స్థలం లేదు అటువంటి వారి కోసమని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని అయితే అధికారులకు ఆదేశించారు ప్రభుత్వం. ఏదైతే పెండింగ్ ఇల్లులు ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ వాటిని కేటాయించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించారని అయితే చెబుతున్నారు. అదేవిధంగా ఎవరైతే డబుల్ బెడ్రూమ్లో ఉండట్లేరో అటువంటి ఇంటిని కూడా వాళ్ళను రద్దు చేసి కొత్త వాళ్ళకు అయితే ఇవ్వాలని అయితే ప్రభుత్వం అధికారులకు ఆదేశించినారు అని అయితే చెప్తున్నారు. కావున మీరు కొద్దిగా ఈ నెల జాగ్రత్తగా ఉండండి. మీకేమైనా సమస్యలు ఉంటే
మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళండి, గ్రామ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళండి, ఈ జిహెచ్ఎంసి అధికారులను అడిగి తెలుసుకోండి. వీటి ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంటుంది. ఒకవేళ మనం ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అటువంటి వారు కూడా అప్లై చేయడానికి అయితే ప్రభుత్వం సమయం ఇచ్చింది. ఈ ఆగస్టు 15 వరకు వాళ్ళు అప్లై చేసుకోమని అయితే సమయం ఇచ్చింది. కాబట్టి మీరు మీ సమయాన్ని వృధా చేయకుండా మీకు ఇల్లు లేకుంటే మీరు అప్లై చేసుకోండి. మీకు కొత్త రేషన్ కార్డు వచ్చినా మీరు అప్లై చేసుకోండి. దీని ద్వారా మీకు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకేనండి. ఇలాంటి అప్డేట్ కోసం మీరు మన వీడియోను చూస్తూ ఉండండి, మన ఛానల్ను ఫాలో చేస్తూ ఉండండి. దీనికోసమని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ నాకు తెలిసి నేను కంపల్సరీ మీకు జవాబు ఇస్తాను.